కాంగ్రెస్ పార్టీ లైన్ దాటినా ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అంశంపై ఆయన మహా న్యూస్ తో మాట్లాడారు. ఏఐసీసీ నిర్ణయం మేరకే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెన్స్ వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే మనతో మాట్లాడడానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అయితే సార్ చెప్పండి, తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏ అంశాల మీద ఆయన షోకాజ్ కోర్టు నోటీసులు ఇచ్చినా కూడా రెస్పాండ్ కాలేదు. తీన్మార్ మల్లన్న ముఖ్యంగా నేను చాలా సందర్భాలు చెప్పాను, బీసీల విషయంలో పోరాడుతున్న నాయకుడు. ఆ పోరాడే విధానంలో చాలా సందర్భాల్లో మేము కూడా ఓకే బీసీల కోసం పోరాడుతున్నాం కాబట్టి మనం వెసులుబాటు ఇచ్చినాం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కుల సర్వే రాహుల్ గాంధీ గారి యొక్క మానస పుత్రిక, ఆయన ఆశయం ఆయన ఆకాంక్షల మేరకే కుల సర్వే జరిగింది. ఇలా ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారంటే ఒక డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. అంత చక్కటి సర్వే రిపోర్ట్ని తగలబెట్టడం, దాన్ని కించపరిచే విధంగా మారడం పట్ల ఏఐసీ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడింది, చర్యలకు పూనుకుంది. అంటే మీరు ఫిబ్రవరి 2న షోకాజ్ నోటీస్ ఇచ్చారు. 12 వరకు సమాధానం చెప్పాలని కోరినప్పటికీ ఇప్పటి వరకు అంటే మీనాక్షి నటరాజన్ కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాతనే ఇమీడియట్లీ చర్యలు తీసుకోవడానికి కారణం అంటే దీంట్లో మీనాక్షి నటరాజన్ గారికి సంబంధం లేదు. ఇది 25 రోజులుగా ఏఐసీలో నానుతున్నటువంటి సమస్య. అక్కడ వారు కూర్చొని చర్చించుకొని ఇక్కడికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే మెయిన్గా కులగణన మీద ఆయన మెయిన్గా అబ్జెక్షన్ చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే బీసీలకు అన్యాయం చేస్తుంది అనేది ప్రధాన వాదనగా వస్తుంది. కులగణన విషయంలో తప్పు జరిగిందని ఏ నాయకుడన్నా చర్చకు రండి, ఆధారంతో రండి. మరి ఏ ఆధారంగా సర్వే తప్పని చెప్తున్నారు? మా దగ్గర ఆధారం ఉంది, ఈ సర్వే పర్ఫెక్ట్ అని చెప్తా ఉన్నాం. ఇది తప్పని నిరూపించే ఆధారం మీద ఉంటే రండి మాట్లాడుకుందాం. మెయిన్ గా కాంగ్రెస్ పార్టీలో ఇంకొంతమంది తీన్మార్ మల్లన్న లాగే ఎవరైతున్నారో వారికి కూడా ఇది హెచ్చరిక లాగానే పోతుంది. ఈ క్రమశిక్షణ విషయానికి వచ్చినప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాలు ఉండవు. చిన్న పెద్ద తేడా ఉండదు. ఎంతటి చిన్న నాయకుడైనా ఎంతటి పెద్ద నాయకుడైనా చర్యలు ఉంటాయి. మెయిన్ గా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విహెచ్ గారి ఇంట్లో మున్నూరు కాపు నేతలు భేటీ అయ్యి కాంగ్రెస్ పార్టీలో తమకు సముచిత స్థానం దక్కడం లేదనేటువంటి ఒక అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అందులో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై సీనియర్ నేతలు అడుగుతా ఉన్నా, మీకు ఎవరు చెప్పారు ఏ కులం ఎంత ఉందని? ఇంకా అది బయటికే రాలే కదా. ఇప్పుడు ఏ కులం వారు ఎంత అన్నది ఇంకా బయటికే రానటువంటి అంశం. సో మేము ఇంతున్నామని ఎవరు చెప్పినారు మీకు? వాస్తవాలు బయటకు వస్తుందో మాట్లాడదాం. ఇది పిసిసి అధ్యక్షుడు చెప్తున్నారు. అయితే ఎవరైనా ఈరోజు తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసి కులగణన వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీ కార్యకలాపాలకు ఎవరు వ్యతిరేకంగా వెళ్ళినా ఇలాంటి చర్యలే ఉంటాయి. ఏఐసిసి అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ బ్రహ్మారావుతో శ్రీకాంత్, గాంధీభవన్ నుంచి.